ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకు వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఉదయకాలం ప్రభువు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనము. క్రీస్తు యేసు రక్తం నందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడు ఇప్పటి కాలం మందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవానిని నీతిమంతునిగా తీర్చువాడని ఉండుటకు ఆయన ఇలాగూ చేసెను. ఆమె దేవుడి ఒకే భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులారా, మనం ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే క్రీస్తు యేసు రక్తం నందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరిచాను. దేవుడు ఇప్పటి కాలం మందు తన నీతిని కనపరచిన నిమిత్తం తాను నీతిమంతులను యేసునందు విశ్వాసం గలవానిని నీతిమంతునిగా తీర్చువాడని ఉండుటగా ఆయన ఇలాగ చేసిను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం, ఆయన ఆశ్చర్యదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణం, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి, నమ్మకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం, అయితే న్యాయం తీర్చువాడు యెహోవా దాని మధ్యనున్నాడు, ఆయన అక్రమము చేయువాడు కాడు, అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును, ఆయనకు రహస్యమైనదేదీ లేదు, ఆయనను నీతిహీనులు సిగ్గెరగరు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం, తాను మీకు విధించిన శిక్ష యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులు ఆయన వెలుగొట్టి ఉన్నాడు, ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయం సంభవింపదు. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం, వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమని, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములై ఉన్నవి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 33వ వచనం, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడేవాడు నీతిమంతులుగా తీర్చేవాడు దేవుడే. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం, అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపవని అనగా భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి తన పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టియే అతిశయింపవలను, అట్టి వాటిలో నేను ఆనందించవడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చివరిగా ఒక మాట, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య దినాన్ని బట్టి ప్రభు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీరే మాకు సర్వాధికారి అయిన దేవుడు తండ్రి, నీతి న్యాయం జరిగించే దేవుడే ఉన్నారు తండ్రి. మీ నామం బట్టి అతిశయించి వారు ఉన్న శక్తిని వలన మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.